1.5 crore ప్రాపర్టీకి మంత్లీ రెంటల్ ఎంత ఉంటుంది? ఇఫ్ ఇట్స్ అన్ అపార్ట్మెంట్ 45,000 ఉంటుంది, 50,000 ఉంటుంది. మీరు ఈఎంఐ ఎంత పే చేస్తున్నారు? 70,000. 70. రెంట్ ఎంత? 45. వాట్ ఈస్ ది యాక్చువల్ బర్డెన్ ఇన్ ద పాకెట్? 25,000. అవును నెక్స్ట్ 6 years లో రెంట్ పెరిగితే అక్కడికి వెళ్ళిపోద్ది అవును అండ్ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. అవును మీరు ఈఎంఐ కడుతూ వెళ్తే మేబీ 10 years తర్వాత మీ లోన్ అవుట్ స్టాండింగ్ ఒక 85 lakhs ఉంటుంది అనుకోండి, ఓకే ఒక 1 crore. కానీ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుంది? డబుల్ అయిపోతుంది, ట్రూ 3 crores అయిపోతుంది. ఆ రోజు మీరు ప్రాపర్టీ తీసేస్తే కూడా 80 lakhs వాడికి పోయి చేస్తే 2.2 crores ఇన్ పాకెట్. అంటే రెంటల్ పెరుగుతుందన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారు? ఇల్లేనడం రెంట్ పెరుగుతుందని నడుస్తాడు. అవును హోమ్ లోన్ సచ్ చీప్ లోన్. చాలా రాంగ్ పర్సెప్షన్స్ ఉన్నాయి హోమ్ లోన్ అంటే. Ah. ఇనిషియల్ గా ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తుంటారు కదా అందరూ. అవును ఎస్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎక్కువ తక్కువ ఉండదు. వాట్ ఈస్ ఇంట్రెస్ట్ యువర్ పేయింగ్? 7.6. వెరీ ఎక్కువ, వెరీ తక్కువ. అసలు ఫస్ట్ నాకు చెప్పండి, 1 crore rupees మీరు బ్యాంకర్ మనీ వాడారుగా, అవును ఎస్ పెయిడ్ దిస్ చెక్ టు ది బిల్డర్. 1 crore మీకు ఇచ్చి 70,000 per month ఇంట్రెస్ట్ తీసుకుని ఉన్నాడు ప్రపంచంలో. లేదు యువర్ పేయింగ్ జస్ట్ 70,000. ఎస్ దాంట్లో సమ్ పార్ట్ ఈస్ స్టిల్ గోయింగ్ టువర్డ్స్ ది ప్రిన్సిపల్ అమౌంట్. డిమినిషింగ్ బ్యాలెన్స్ మీద నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. సచ్ అ ఫంటాస్టిక్ చీపెస్ట్ ప్రొడక్ట్.